హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య పబ్బ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా ఇప్పటి నుండి అయితే లాంగ్ వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇల్లు షిఫ్ట్ అనగానే చిన్న చిన్న మెమరీస్ అన్నీ బయటపడుతుంటాయి కదా. సో చూస్తున్నారు కదా, ఆల్బమ్స్ అయితే ఇంకా ఆల్బమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. మా వారైతే చూపిస్తున్నారనమాట. ఇది తీసుకెళ్తారు, అవి తీసుకెళ్తారు, ఇంకా వస్తారు అమలీస్ అనేసి చూస్తున్నారు కదా. అసలు ఏమంటే ఏం కూడా సర్దలేదు. ఏంటంటే ముందు రోజు నైటే అనుకున్నాం అనమాట షిఫ్టింగ్ అనేది. సడన్గా అంటే 1 మంత్ నుండి అనుకుంటున్నాము, అస్సలు అవ్వట్లేదు. పని అంత డిలే అవుతుందన్నమాట. ఇంకా 1 డే బిఫోర్ మాత్రమే అనుకొని రెడీ అవుతున్నాము. సో చూస్తున్నారు కదా, అంతకుముందే కొన్ని బట్టలన్నీ బ్యాగులలో ఇట్లా ముళ్ళలు కట్టేసి పెట్టామన్నమాట. ఇంకా సోలార్ ఉంది, ఫ్రిడ్జ్, కూలర్లు ఇవన్నీ ఎట్లా వెళ్తాయి అనే టెన్షన్ అయితే బాగుండే అనమాట. అస్సలైతే ఏం పని చేసుకోలేదు. బట్ మొత్తానికైతే షిఫ్టింగ్ అయితే రెడీ అయ్యామన్నమాట. అంటే వ్యాన్ వచ్చి రెడీగా ఉంది. ఇంకా వీడియోస్ తీస్తే మీకు కూడా నాకు కూడా మెమరీస్ ఉంటాయి కదా. అంటే ఇంట్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఇద్దరు కూడా వాటర్ ప్యూరిఫైర్ని అయితే ఇలా ప్యాక్ చేసేస్తున్నారు. 3 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాం అనమాట. అంటే 3 ఇయర్స్ బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. అంటే మేము వద్దాము అనుకోలేదు, అలా వచ్చేసామన్నమాట. ఇంకా కొంతమందికి అయితే తెలుసు. ఇంకా మీకు కూడా ముందు ఫర్దర్ వీడియోస్లో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇన్ని రోజులు కూడా మేము ఓన్ హౌస్లో ఉంటుంది. ఈ 3 ఇయర్స్ మాత్రం రెంటెడ్ హౌస్లో ఉన్నాము. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా భయపడ్డా. బట్ ఓనర్ అంకుల్ వాళ్ళైతే ఎంత మంచి వాళ్ళో తెలుసా, చాలా మంచి వాళ్ళు అనమాట. అంటే మా వారిని అయితే వాళ్ళ పెద్ద కొడుకులాగా చూసుకునే వాళ్ళు. నాకైతే ఇక్కడ నుండి వెళ్ళాలి అని లేదు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళాల్సి వస్తుంది. సో చూస్తున్నారా, మా స్వరన్ అయితే అక్కడ వ్యాన్ వచ్చింది అని చూపిస్తున్నాడు. అసలు ఈ రూమ్ చూస్తుంటే మేమేమైనా సర్దినట్టు అనిపిస్తుందా మీకు? అస్సలు లేదు. నేనైతే అనుకున్నా అసలు ఇది ఎట్లా షిఫ్టింగ్ ఎట్లా అవుతుంది ఏంటి, నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. ఫుల్ హెడ్ఏక్గా ఉంది. కాకపోతే మా వారి దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చారు, శ్రావణ్ వాళ్ళ గ్యాంగ్ అయితే నిజంగా ఎంత బాగా చేశారంటే అసలు నాకు ఒక పని కూడా తగలనియకుండా మొత్తం కూడా తీసుకెళ్ళి వ్యాన్లో ఒక 3 ట్రిప్స్ అనుకుంటా తీసుకెళ్లారనమాట. మళ్ళీ రూమ్ కూడా పెద్దగా దూరం ఏం లేదండి. మేమున్న దగ్గర నుండే కొంత దూరమే ఉందన్నమాట, అదే లైన్లో అనమాట. ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మా వారికి రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ అయితే తిరుపతికి వెళ్ళాము. చాలామందికి తెలుసు తిరుపతికి వెళ్ళిన విషయం అయితే. ఉగాదికి మేము ప్రతి ఇయర్ కూడా అక్కడే ఉంటామన్నమాట. ఉగాది ముందు రోజు వరకు మంచిగా మా ప్రయాణం అంతా సాఫీగా జరిగింది. ఆ ఉగాది ముందు రోజు ఈవినింగ్ మా వారు చిన్నగా స్కిడ్ అయి పడ్డాడనమాట. ఇంకా అప్పుడు తనకి కాలుకి చిన్నగా ప్యాచర్ అయింది. ఇంకా తను నడవలేకపోయాడనమాట. ఈ 2 మంత్స్లో కొంచెం క్యూర్ అయ్యారు. బట్ ఏంటంటే 6 మంత్స్ 7 మంత్స్ అట్లా మెట్లు ఎక్కొద్దు అది ఇది అన్నారనమాట. అందుకని ఇంకా 2 ఫ్లోర్స్ కదా, ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా నాకు కూడా స్టిచ్చింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. అంటే 2nd ఫ్లోర్కి వెళ్ళడము, షాప్కి రావడం కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా అందుకనే వేరే దగ్గర రూమ్ అయితే చూసాము. ఇంకా దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా కిందికి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు ఎలా ఉండే చూసారు కదా, అన్నీ కూడా అసలు ఎంత చక్కగా తీసుకెళ్లారంటే కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా తీసుకెళ్ళాడనమాట. ఏ ప్యాకింగ్స్ అవి ఇవి ఏం లేవన్నమాట. ఎందుకంటే దగ్గరే కదా, ఇంకా ప్యాకింగ్స్ అన్నీ అవసరం లేదనేసి ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్లారనమాట. ఇంకా మా వారు కూడా ఇంకా వాళ్ళతో ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి అన్నీ చూపిస్తున్నారనమాట. ఇంకా కొంచెం నడిచాడు కదా, కొంచెం కాలు నొస్తుంది అని అన్నారు. బట్ ఇక ఫస్ట్ ట్రిప్కే అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పా. అంటే కొత్త రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చో అని చెప్పాను అనమాట. సో చూస్తున్నారు కదా, మా సామాన్ అంతా కూడా ఇక్కడ షిఫ్ట్ అయింది కిందికి. 2nd ఫ్లోర్ కదా, అక్కడ నుండి ఎలా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఉన్నాయి సామాన్ అసలు తీసుకెళ్ళేవి. ఈ రూమ్ ఎలా క్లియర్ అవుతుందా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇవన్నీ దేవుడికి సంబంధించినవి క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఇంకా మా పాప ఏమంటుందంటే, ఏం దేవసేన ఏం వేరుకుంటున్నావు అని అంటుంది ఇందులోనే. ఇంకా చూస్తున్నారు కదా, అన్నీ
కొన్ని కొన్ని షిఫ్టింగ్ అయితే అయిపోతున్నాయి. ఇంకా మా కొత్త ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా రూమ్ అంతా షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా షాప్ కూడా క్లీన్ చేసామన్నమాట. అంటే షాప్ కూడా ఖాళీ చేసాము. ఇంకా ఒకే దగ్గర అన్నీ పెట్టుకుంటే బెటర్ కదా అనేసి షాప్ కూడా క్లీన్ చేశాను. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి, తప్పకుండా చూడండి. అందరూ అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ పెట్టండి, అసలు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనేసి. సో చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా చక్కగా తీసుకెళ్తున్నారు. మేము కూడా ఎక్కువ సామాన్ తీసుకొచ్చుకోలేదండి అక్కడ నుండి వచ్చినప్పుడు. అంటే మా ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడే ఎక్కువ సామాన్ తీసుకొచ్చుకోలేదు. ముందే భయం వేసింది అనమాట, సెకండ్ ఫ్లోర్ కదా, ఒకవేళ షిఫ్టింగ్ అనిపిస్తే ఎలా అనేసి తీసుకొచ్చుకోలేదు. ఇంకా బెడ్స్ కూడా తీసుకొచ్చుకోలేదన్నమాట. ఒక బల్ల, బీరువా, 2 కూలర్లు, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఇట్లా కొన్ని తీసుకొచ్చుకున్నామన్నమాట. ఇక ఎక్కువగా పూజలు చేస్తాం కాబట్టి ఇంకా పూజ సామాన్ అంతా కూడా అయితే ముందే తీసేసుకొచ్చుకున్నాము. బౌల్ కూడా కొన్నే తీసుకొచ్చుకున్నా. ఇంకా బట్టలు అంటే చెప్పొద్దులేండి, ఇంకా మనకున్నవి అవే అనమాట. ఎక్కువగా అవే మా ఆస్తిపాస్తులు. నా బట్టలు, మా పిల్లల బట్టలు కాకుండా ఇంకా షాప్ బోటెక్ కాబట్టి ఇంకా ఈ బట్టలు కూడా ఎక్కువ అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కరీంనగర్ నుండి అయితే నరేష్ గారు వచ్చారు. HSW నుండే పిలిపించానమాట. ఇంకా మిషన్ వాళ్ళైతేనే సర్వీసింగ్ చేసి ఇంకా షిఫ్టింగ్ చేస్తారు కదా అన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఎంత జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా పెడతారనమాట. ఇంకా వేరే వాళ్ళు ఎవరినైనా పిలవాలి అంటే నాకు భయం వేస్తుంది. ఇక వాళ్ళని ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా కానీ వాళ్ళని పిలిపిస్తా. దేవుడి దయ వల్ల అయితే ఇంతవరకు అయితే నా మిషన్కి రిపేర్ అయితే రాలేదు. మళ్ళీ షిఫ్టింగ్ టైంలోకి నేను మిషన్ కొని 2 years అవుతుందన్నమాట. ఆ రోజుకి అంటే కొంచెం ఒక ముందు రోజు 2 yearsకి మళ్ళీ మిషన్ అయితే షిఫ్ట్ చేసాము వేరే రూమ్కి అనిపించింది. సో చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా పెట్టారో. నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళని చూస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళు అటు ఎత్తేస్తారు అంటే వాళ్ళకి ఏం అవసరం అన్నట్టుగా అనిపిస్తుంది కదా. చాలామంది షిఫ్టింగ్ అప్పుడు భయపడుతూ ఉంటారు, అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. బట్ నాకైతే ఏ ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా చక్కగా షిఫ్టింగ్ అయితే చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మిషన్ అయితే లాస్ట్లో తీసుకెళ్తున్నారనమాట. అన్ని సామాన్ అంతా షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ రూమ్స్కి. ఇంకా మిషన్ అయితే లాస్ట్గా తీసుకెళ్తున్నారు. ఏ వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాను, నేను ఎక్కడ ఉంటున్నాను ఏంటి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను. నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.